మంచు కురుస్తూనే ఉంటుందండి. పగల ఎండలో విపరీతంగా అయితే సాయంత్రం మంచు కురిసేస్తూ ఉంటుంది. ఇంచుమించుగా దీపావళి దగ్గర నుంచి మనకి మంచు మొదలైపోతూ ఉంటుంది. ఈ ముందులోనూ మనకి వర్షాలు పడతా ఉంటాయి. ఇంచుమించుగా మే నెలలో మొదలెట్టయితే రేత్రి పెద్ద వానలు కురిసేస్తూ ఉంటాయి. ఆ వానలకు కోళ్ళు నానిపోయినట్టయితే కనుక విపరీతమైన జ్వరాలు వచ్చేసి జలుబులు పట్టేసి కోళ్ళు కనుక అశ్రద్ధ చేసినట్టే. పైగా మనం పైన చెట్ల మీద అలవాటు చేసిన కోళ్ళు మనం ముందులు వేయడానికి కూడా దొరకవండి. కోళ్ళు ఏదో అనారోగ్యం ఉందని మనం గమనించిన పగలమో దొరకు రేత్రం చెట్లు ఎక్కేస్తూ ఉంటాయి. మనం మందులు వేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకూలంగా ఉండదు. అందువల్ల కోళ్ళ మట్టికి చెట్ల మీద ఉంచుకోకండి. గాబుల్లో కంటే నేను చెప్పినట్టు మనకి షెడ్ కనుకుంటే షెడ్లు కర్రల మీద ఎక్కించుకోవడం చాలా ఉత్తమమైన మార్గం అండి. మనం షెడ్కి ఎలాగో చుట్టూ దోమతెర వేసేసుకుంటాం కాబట్టి షెడ్ మొత్తానికి ప్రత్యేకంగా కోళ్ళకి గంపలకి వేసుకోవడం లేదు. షెడ్ మొత్తానికి దోమతెర ఉంటుంది కాబట్టి మనం కోళ్ళని ఆ విధంగా కర్రల మీద ఎక్కించేసుకుంటూ ఉండొచ్చు. ఎవరైనా సరే చెట్ల మీద కోళ్ళని అలవాటు చేసుకున్నట్లయితే కనుక వాటిని వెంటనే దించేసుకోండి.